ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ షేక్ మొహమ్మద్ అలీ హమ్మదీ హతమయ్యాడు. తూర్పు లెబనాన్లోని అతని ఇంటి ముందే అతడిపై కాల్పులు జరిపినట్లు లెబనీస్ వార్తాపత్రిక అల్ అక్బర్ నివేదించింది. పశ్చిమ అల్ బకా ప్రాంతానికి కమాండర్గా పనిచేసిన హమ్మదీని 2 వాహనాల్లో వచ్చిన దుండగులు కాల్చి చంపారని స్థానిక మీడియా తెలిపింది. మొహమ్మద్ అలీ హిజ్బుల్లా అల్ బకా రిజియన్ కు కమాండర్ గా వ్యవహరించాడు. 2 వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. కొన్నేళ్లుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే ఆయనపై ఈ దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య తరువాత లెబనీస్ ఆర్మీ యూనిట్లు మచ్ఘరాను ముట్టడించాయి. పశ్చిమ బెకాలోని పట్టణాల్లో భద్రతా బలగాలు మొబైల్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి దాడి చేసిన వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి. హత్యకు సంబంధించి హిజ్బుల్లా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. షేక్ మొహమ్మద్ అలీ హమ్మదీ ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. 1985లో 153 మంది ప్రయాణికులతో ఉన్న వెస్ట్ జర్మన్ విమానాన్ని హైజాక్ చేసిన వారిలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు. ప్రయాణికుల్లో ఉన్న అమెరికా జాతీయుడిని చిత్రహింసలకు గురి చేయడంతో చనిపోయాడు. అతడిని ఎఫ్బీఐ వాంటెడ్ లిస్టులో చేర్చింది.